హాయ్ ఆల్, వెల్కమ్ టు హిమసిరి ఛానల్. నేను ఇప్పుడు మీకు బీట్రూట్ శనగపప్పు కర్రీ చూపించబోతున్నాను. కుక్కర్లో శనగపప్పు ముందుగా నానబెట్టి పెట్టుకోవాలి. ముందుగా ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపులు వేసి, పోపులు అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేపుకోవాలి. బీట్రూట్ శనగపప్పు కర్రీ ఎందుకు చేస్తున్నానంటే, బీట్రూట్ ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కదా. సో బీట్రూట్ చాలామంది తినరు. సో పప్పు అంటే ఇష్టం చాలామందికి. అంటే రెండు కలిపి చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు కదా. బీట్రూట్ తినాలి కంపల్సరీ. అంటే వెజిటేబుల్స్ అన్నీ తినాలి, అందులో ముఖ్యమైన బీట్రూట్ కాబట్టి బీట్రూట్తో పప్పు కలిపి చేస్తే బాగుంటుందని నేను చేశాను. మా వాళ్ళు బాగా తింటారు. సో నాకు తెలుసు కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను. బీట్రూట్ వేసి వేగిన తర్వాత టమాటాలు వేయాలి. టమాటాలు వేసి ఒకసారి వేపిన తర్వాత అప్పుడు నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు వేసి, శనగపప్పు కాసేపు ఒకసారి కలిపిన తర్వాత అప్పుడు కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం వేసి కాసేపు వేపుకోవాలి. ఎందుకంటే కారం వేసిన తర్వాత పచ్చివాసన పోవాలి కదా. సో కాసేపు వేపుకొని తర్వాత అవన్నీ మునిగేటట్టు కొంచెం వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని ఒక 3-4 విజిల్స్ తీసుకోవాలన్నమాట కుక్కర్లో. సో బాగా ఉడుకుతుంది కూడా, టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అంటే బీట్రూట్ ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఒకసారి పెట్టి చూడండి ఎలా ఉంటుందని. వాళ్ళే చెప్తారు కదా బాగుందా లేదని. కొంచెం కలర్గా కూడా ఉంటుంది, కలర్ఫుల్గా రెడ్గా ఉంటుంది కదా. మళ్ళీ విజిల్స్ అవి వచ్చిన తర్వాత చల్లారిన తర్వాత మూత తీసి అప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే ముందు వేయకూడదు, పప్పు కదా ఉడకదు. సో శనగపప్పు కాబట్టి ఉడకదు కదా. సో మూత తీసిన తర్వాత కొంచెం శనగపప్పు వేసి, కొత్తిమీర అది వేసి ఒకసారి మూత పెట్టి వాటర్ అది మొత్తం ఇంకే వరకు ఉంచుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. వాటర్ అయితే ఉండకూడదు అసలు. ఈ కర్రీలోని దగ్గరగా చేసుకోవాలన్నమాట. చూసారు కదా. సో చాలా కలర్ఫుల్గా ఉంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ హిమసి.